I'm Dr. Priyadarshika. I'm a consultant obstetrician and gynecologist in Suraksha Specialty Hospital, Kompally. Now, today we would pick up a topic, pregnancy and diabetes lo problems enti ni check cheskundam. Blood sugars will be maintained నార్మల్ రేంజ్ లో మెయింటైన్ అవుతాయి. సో సడన్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ షుగర్స్ ఉండవు. ద ఎఫెక్ట్ ఆన్ ద ఫీటస్ కూడా తక్కువగా ఉంటుంది. దాని తర్వాత అంటే ఓవరాల్ గా మీల్ ని ఒక 6 మీల్స్, 3 మెయిన్ మీల్స్, 3 షార్ట్ మీల్స్ లాగా తీసుకోవాలి. డిన్నర్ 7-7:30 చేసేసేయండి. లేట్ గా తినకూడదు. లేట్ తింటే ఏమవుతుంది, డైజెషన్ సరిగా అవ్వదు, ఇబ్బంది ఉంటుంది. దిస్ ఇస్ హౌ డైట్ పరంగా చూసుకోవాలి. నెక్స్ట్ మీరు ఫ్రూట్స్ తినడం ఇస్ బెటర్ దాన్ ఫ్రూట్ జ్యూసెస్ తాగడము. జ్యూసెస్ తాగితే ఏమవుతుంది, సడన్ గా బ్లడ్ షుగర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఫ్రూట్ తింటే ఏమవుతుంది, అది డైజెస్ట్ అయ్యి మనకి బ్లడ్ షుగర్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఫ్రూట్స్ ఆర్ బెటర్ దెన్ యువర్ ఫ్రూట్ జ్యూసెస్, అట్లా చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇస్ కొంచెం ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ పరంగా యువర్ బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎక్సర్సైజ్. ద థర్డ్ థింగ్ ఇస్ ద మెడికేషన్. అది డిపెండింగ్ అపాన్ బ్లడ్ షుగర్స్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి మీ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా మేమైనా స్టార్ట్ చేస్తాం. మెడికేషన్ డిపెండ్స్ అపాన్ టాబ్లెట్ ఇవ్వాలా, ఇన్సులిన్ ఇవ్వాలా అనేది చెక్ చేసుకుంటాం. సో డయాబెటీస్ రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం షుగర్ ని కంట్రోల్లో పెట్టుకుంటే అవుట్కమ్స్ విల్ బి బెటర్. తర్వాత డెలివరీ తర్వాత నాకు షుగర్ ఉంటుందా ఉండదా అనేది మెయిన్ డౌట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ చాలా మటుకి తగ్గిపోతుంది డెలివరీ తర్వాత, కానీ డౌన్ ద లేన్ ఏజ్ పరంగా 40 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాతనో ఎప్పుడో డయాబెటీస్ రావడానికి రిస్క్ ఉంటుంది. సో రెగ్యులర్ ఫాలో అప్ ఇస్ రిక్వైర్డ్. ప్రెగ్నెన్సీకి ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ప్రెగ్నెన్సీలో కంట్రోల్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. మెడికేషన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇంకా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ప్రెగ్నెన్సీ కంటే ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడే షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు అంటే కంజనైటల్ అనామలీస్ అంటే ఫార్మేషన్ డిఫెక్ట్స్ రావడానికి వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, అంటే ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో షుగర్స్ ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్స్ మంచిగా కంట్రోల్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ షుగర్స్ కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి ఫర్ అ బెటర్ అవుట్కమ్ ఇన్ ద మదర్ అండ్ ద బేబీ. తర్వాత డెలివరీ అయిపోయాక, ఈవెన్ ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ కూడా డెలివరీ అయిపోయాక షుగర్స్ నార్మల్ అయిపోతే మందులు ఆపేసినా కూడా ఒక 6 వీక్స్ అయినాక మళ్ళీ ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మొత్తం నార్మల్కి వచ్చిందా రాలేదా, ఎట్లా ఉంది అనేది ఫాలో అప్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి 6 మంత్స్ తర్వాత బ్లడ్ షుగర్స్ టెస్ట్ చేసుకోవాలి. సో డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ ఇస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ. షుగర్ కంట్రోల్లో ఉండాలి, ప్లస్ బీపీ కూడా ఎట్లా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే వీ విల్ హోప్ ఫర్ అ బెటర్ అవుట్కమ్ ఫర్ ద మదర్ అండ్ ఫర్ ద బేబీ. ఇది అబౌట్ డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ.